ఉల్లి రైతు అల్లాడాడు, మినుము రైతు గిలగిలలాడాడు, అలాగే వరి రైతు విలవిలలాడాడు. ఈ పంటకి సంబంధించిన రైతు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాడు అనడానికి లేదు. మిర్చి రైతు ఎలాంటి పోరాటమైంది, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పుడు కొత్తగా పెసర రైతు ఈ బాధితుల జాబితాలో చేరాడు. ఇది మనం చెప్పట్లేదు, అధికార పత్రిక ఈనాడునే రాసుకొచ్చింది. పెసరకు దక్కని మద్దతు ధర, మార్కెట్ ద్వారా కొనుగోళ్లు నత్తనడకం సాగుతుండటంతో రబీ సీజన్లో సాగు చేసిన పెసరకు మద్దతు ధర దక్కడం లేదు. ఈ పంట కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 8,682 రూపాయలు, కానీ మార్కెట్లో క్వింట 7,100 రూపాయల నుంచి 7,200 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. 1.37 లక్షల ఎకరాల్లో పెసరను సాగు చేస్తే 6 లక్షల క్వింటాలకు పైగా ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 30,000 క్వింటాలు మాత్రమే మార్కెట్ ద్వారా సేకరించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం, సాంకేతిక కారణాలతో మార్కెట్ ద్వారా కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని చెప్తున్నారు. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలతో నూర్పిడి చేయడంతో పెసల్లో మట్టి రాళ్లు వస్తున్నాయి. దీంతో యంత్రం ద్వారా జల్లెడ వేసిన తర్వాతే వాటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం జల్లెడ వేసే యంత్రాలు తక్కువగా ఉండడం కూడా ఈ ఆలస్యానికి మరో కారణం. ఫలితంగా రైతులు తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. రాష్ట్రంలో పండే పెసలు ఎక్కువగా తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. నాఫెడ్ గతంలో కొనుగోలు చేసిన పెసర నిల్వలను ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మార్కెట్లోకి విడుదల చేయడంతో అక్కడ లభ్యత పెరిగింది. తద్వారా మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే సరుకుకి డిమాండ్ తగ్గింది. దీంతో ఇక్కడ క్వింటా 7,100 నుంచి 7,200 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్న పరిస్థితి.